ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి అంటే శాసనసభకు పార్లమెంటుకు మరి ఆ ఎలక్షన్లలో భాగంగా అన్ని పార్టీలు ప్రచారం చేసుకోవడం సహజమే. కానీ మన శ్రీశైలం నియోజకవర్గంలోని ఈ పవిత్ర క్షేత్రమైన శ్రీశైలంలో దేవస్థానం రూల్స్ ప్రకారం ఎవరు కూడా ప్రచార సామాగ్రి ముఖ్యంగా డోర్ క్యాన్వాస్ చేసుకోవచ్చు. ఓన్లీ విత్ మైక్ పర్మిషన్ తీసుకొని ప్రచారం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి గారు ఆయన ప్రచార రథం తీసుకొచ్చేసి దానికి పెద్ద పెద్ద పోస్టర్లు అతికించి బొమ్మలేసి మెడలో కండువాలు వేసుకొని కండువాల మీద కూడా బొమ్మలు ఉండకూడదు ఇక్కడ ప్రచారం చేస్తే. సో ఇవన్నీ వేసుకొని ప్రచారం చేస్తే ఎలక్షన్కు సంబంధించిన కొంతమంది అధికారులు, అందరు కాదు, పెద్ద అధికారులు, దేవస్థానానికి సంబంధించిన అధికారులు ఇంక్లూడింగ్ ఈఓ, తహసీల్దార్ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ వచ్చినారు. మీరు ప్రచారం చేయకూడదని చెప్పడం వరకే జరిగింది. కానీ మళ్ళీ చక్రపాణి రెడ్డి గారు స్టేజ్ మీద నుంచే బెదిరిస్తూ ఉంటే బండిని సీజ్ చేయాల్సింది పోయి వాళ్ళు దిగిపోతారు పోలీసు వాళ్ళు. వీళ్ళంతా మనమంతా వీడియోలు ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారా? ఇప్పుడు నేను ఈ అధికారులను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఇంకా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉందని మీరు ఇంకా మభ్యపోతున్నారా, లేకపోతే ఇంకా వాళ్ళకి ఏమన్నా భయపడుతున్నారా? నాకైతే అర్థం కావడం లేదు. అంత ఓపెన్గా వీళ్ళు ప్రచారం చేస్తే కేసు పెట్టి మేము ఏం చేసినాము, కంప్లైంట్ చేసినాము, ఎంసీసీ వాళ్ళకి చేసినాము, కలెక్టర్ గారికి చేసినాము, ఆర్ఓకి చేసినాము. వెహికల్ సీజ్ చేయండి అని. వెహికల్ తిప్పడానికి లేదు. ఒక రోజంతా వెహికల్ సున్నిపెంటలో పెట్టి వెహికల్ సీజ్ చేయకుండా పంపించేస్తారు వీళ్ళు. అలాగే దేవస్థానంలో ఎంతమంది కండువాలు వేసుకొని చూడండి, చూపిస్తా, మీ దగ్గర కూడా ఉంటాయి. ఇంతమంది పార్టీ కండువాలు వేసుకొని పార్టీ టోపీలు పెట్టుకొని అవునా ప్రచారం చేస్తూ ఉంటే వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి దేవస్థానం వాళ్ళు కానీ ఎంసీసీ వాళ్ళు కానీ అంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళంతా ఐడెంటిఫై చేసి వీళ్ళ మీద కేసులు పెట్టాల్సినది. అది జరగలే. అలాగే మరి ఈవో నిద్రపోతున్నాడా ఇక లేకపోతే వాళ్ళకి తొత్తుగా మారిపోయినాడా ఈ దేవస్థానం ఈవో? నాకైతే అర్థం కావడంలా. మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినాడు అవునా. రాబోయే ముఖ్యమంత్రి ఆయన వస్తే కనీస మర్యాద కూడా వచ్చి కనపడిని దేవస్థానం ఈవో ప్రోటోకాల్ ప్రకారం రావాలి. ఆయన ప్రతిపక్ష నాయకుడిన ప్రోటోకాల్ ప్రకారం ఈవో రావాలా. రాకుండా అది చేయడమే కాకుండా ఈరోజు మళ్ళీ నిద్రపోతున్నాడా లేకపోతే ఆయనకు కూడా అధికారులు అంటే వీళ్ళని చూసి భయపడుతున్నాడా లేకపోతే ఆయనకు కూడా ఏమన్నా వీళ్ళ మాదిరి ఇంకా ఏమైనా ఎక్కిందో నాకైతే తెలియదు. వీళ్ళు ఎవరండి? ఇప్పుడు మేము ఇక్కడ మార్క్ చేసినాము. ఈ మార్క్ చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళు దేవస్థానంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్. వీళ్ళు పబ్లిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. పక్కనే చక్రపాణి రెడ్డి వ్యాను, చక్రపాణి రెడ్డి పైన వ్యాన్ పైన ఉన్నాడు అవునా. వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా చాలామంది ఎంప్లాయీస్ టోపీలు పెట్టుకున్నారు. అంటే వీళ్ళు తెలివిగా కొంతమంది మాస్కులు పెట్టుకున్నారు అవునా. కానీ వాళ్ళు ఎవరో తెలుసు అందరికీ. తెలివిగా మాస్కులు పెట్టుకున్నారు. కొంతమంది ఇంకా స్వామి డ్రెస్సులు ఉన్నాడు, బాగా ఎర్ర డ్రెస్ వేసినాడు పాపం ఆయన. ఏం పేరు? ఆయన పేరు సీతారామ నాయక్ అవునా. దాని పక్కన ఉండేది ఇంకొక సీతారామ నాయక్, లడ్డు తయారీ కేంద్రంలో పనిచేస్తాడు. ఇంకొక ఆయన రమణ నాయక్ వాటర్ సప్లైస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉన్నారు అవునా. దేవస్థానం ఎంప్లాయీస్ భార్యలు ఉన్నారు. చూడండి, టోపీ మీద ఎవరి బొమ్మ ఉంది? చక్రపాణి రెడ్డి జై. వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళందరి మీద కేసులు లేవు. 500 రూపాయల గేటు వద్ద ఏం పేరు? మహేంద్ర. ఆ ఫోటోలు ఉన్నారు చూడండి. మహేంద్ర ఉన్నాడు అవునా. ప్రచారంలో ఉన్నాడా ఆయన? ఎవరు వీళ్ళంతా? దేవస్థానం ఎంప్లాయీస్.
మళ్ళీ ఏమైనా ఈవో నిద్రపోతున్నాడా లేకపోతే అధికార పార్టీ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏమైనా తొత్తుగా మారిపోయినాడు ఆయన? కన్ను కనపడడం లేదు ఆయనకు. దేవస్థానంలో పనిచేసే సామాన్య పాపం ఎవరన్నా ఇంత టీ అమ్ముకుంటుంటునో లేకపోతే ఇంత కాఫీ అమ్ముకుంటుంటునో లేదంటే ఒక ఇడ్లీ అమ్ముకుంటున్నో పోయి వీళ్ళు పెత్తనాలు చూపిస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, కొంతమంది అధికారులు, అందరు కాదు కొంతమంది. ఆ కొంతమంది కథ కూడా చూస్తారు. రేపు పొద్దున చెప్పిన నేను, వాళ్ళకు కూడా, వీళ్ళకే కాదు వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే మీ కళ్ళకు కనపడడం లేదా వీళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పబ్లిక్గా ప్రచారం చేస్తుంటే మీరేమైనా నిద్రపోతున్నారా? కనపడరా వీళ్ళు? వాళ్ళ మాకెట్లో వచ్చినాయి ఇవి? మీకెందుకు రావు? తీసుకుండేది దేవస్థానం, దేవుడి డబ్బు, ఉద్యోగము చేసేది, ప్రచారం చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకా? చెప్తా బిడ్డ మీకు అంతా కథ. ముందు ఈవో కథ చెప్తా, ఇక్కడ పనిచేసే మిగతా ఎంప్లాయీస్ల కథ చెప్తా. ఈవో గారికి కూడా ఇప్పుడు ఈ కంప్లైంట్ రాసినాము. ఎవరెవరైతే దీని మీద ఇంతమంది ఉన్నారో వాళ్ళందరి మీద చర్య తీసుకొని నేనే స్వయంగా నా లెటర్ ప్యాడ్ మీదనే లెటర్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోకపోతే ముందు ఈవో మీద యాక్షన్ తీసుకుంటాం. ఈవో మీద యాక్షన్ తీసుకోబడుతుంది. ఎవరైతే మిగతా ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారో సంబంధిత అధికారులందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం డెఫినెట్గా. సో ఇది